ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి డైవర్ట్ చేయడం లేకుంటే స్మగ్లింగ్ చేయడం వేరే పర్పస్లకు ఉపయోగిస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటాం, చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరు వాడుకోవాలని వాళ్ళు వాడుకోవాలి. ఎవరైనా డ్రామాలు ఆడితే మాత్రం చాలా మామూలుగా కూడా కాదు. ఈ ప్రభుత్వం ఏంటో చేసి చూపిస్తాను కూడా హెచ్చరిస్తున్నా. ఈ విధంగా మొత్తం మీరు చూసుకున్నప్పుడు యాజ్ ఆన్ టుడే ఎవ్రీ డే ఎంత వాడుతున్నాం కూడా మా దగ్గర డేటా ఉంది. మా కలెక్టర్స్ అందరికీ చెప్పాను, అన్ని జిల్లాల్లో ఎవ్రీ డే ప్రెస్ రిలీజ్ కూడా చేయండి. ఈరోజు ఏ షాపులో ఎంత యూరియా తీసుకున్నారు, ఎంత అవసరం ఉంది, ఎంత స్టాక్ ఉంది, అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాం. రేపు రాబోయే రోజుల్లో అవసరమైతే ఈ రాష్ట్రంలో క్రిమినల్స్ ఎక్కువైపోయారు. దీనికోసం మొత్తం ఆధార్ అథెంటికేషన్ పెట్టి అదే సమయంలో యూరియా కూడా ఈ క్రాప్ కూడా తీసుకొని ఎవరెంత కావాలో అందరికీ యూరియా ఇస్తాం. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. ఇది కూడా డైవర్ట్ చేసి స్మగ్లింగ్ చేసి లేదంటే వాళ్ళ మనుషులను పంపించి ఫేక్ మనుషులు పంపించి గొడవలు చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను ఇక్కడ ఒక ఉదాహరణ చూసాం. ఆ పేరు కనుక్కుందరు మీరు. ఆ పేరెట్టండి. ఈరోజు మీరు చూస్తే నిన్న జరిగింది కృష్ణా జిల్లాలో. ఎవరు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావడంలా. వీళ్ళు మనుషులా లేకుంటే ఏంటి? ఇన్నిసార్లు చెప్పినా కూడా లెక్కలేనితనం. ఇతను ఎర్రా వాసు, ఎర్రా రామూర్తి, చీలి వెంకటేశ్వరరావు, కొలాంటి ఈశ్వరరావు ఆ ఊర్లో ఎరువులు తీసుకుపోయి డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి పక్క ఊరికి పోతా ఉంటే ఆ లారీని హైజాక్ చేసే పరిస్థితి వచ్చారు. దాని ఒక ఇష్యూ. అంటే అక్కడ పోయి తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకుండా కావాలని చెప్పి దీన్ని ఒక ఇష్యూ చేయడం కోసం హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మళ్ళీ మార్నింగ్ నుంచి ఇవి చేస్తున్నారు. అంటే ఎలాంటి పనులు వీళ్ళు చేస్తున్నారంటే ఇంత మురిపే మనం చూశాను. నా డీటెయిల్స్ కూడా చెప్తాను. ముందు సబ్జెక్ట్ అంతా చూస్తే మీకు శ్రీకాకుళం నుంచి అన్ని జిల్లాలు పేర్లు చెప్పండి. ఇక్కడ వరుసగా విజయనగరం, నెక్స్ట్ మాండ్యం, ఏఎస్ఆర్, విశాఖపట్నం, అనకాపల్లి. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ప్రజలకు తెలియాలి. అవసరమైతే మీకు కూడా అందుబాటులో పెడతాను వెబ్సైట్, అందరూ చూసుకోండి. అంతేగాని ఇలాంటి కావాలని ఫేక్ రాజకీయాలు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఇవాళ రైతులకు సంబంధించిన సమస్య తీసుకుంటే యూరియా మొన్న ఎప్పుడు చూస్తాను చంద్రబాబు నాయుడు తాలూకా ముఖ్యమంత్రి తాలూకా ఆయన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెదిరిస్తున్నాడు. ఆయన ఏం చంద్రబాబు నాయుడు గారు మీ బెదిరింపులకి అదిరింపులకి బెదిరిపోతారు అనుకున్నారా? వాస్తవాలు నీకు కనిపించట్లేదా? వీధుల్లో జరుగుతున్న పరిస్థితులు కనిపించట్లేదా? ఊర్లో జరుగుతున్న పరిస్థితి కనిపించట్లేదా? క్షేత్రస్థాయికి వెళ్తానికి వెళ్ళండి, చూడండి. మీరు ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత వ్యక్తిగా అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఏ కారణం వల్ల వచ్చింది? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సాగు ఎక్కువైందా? లేదు మనం చేసిన ఫోర్కాస్ట్ తో ఏమైనా లెక్కల్లో తప్పులు వచ్చాయా? లేదు అనుకున్నంత దిగుబడి రావట్లేదా? యూరియా దిగుబడి చేసుకోవట్లేదా? లేదు ఒకవేళ ఇస్తే అదేమైనా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుందా అనేది మీరు ఒకసారి పరిశీలన చేసుకోకుండా దాని మీద వచ్చి క్షేత్రస్థాయిలో మీరు వచ్చి ఎంక్వైరీ చేయకుండా తిరిగి పేస్తారంట చర్య తీసుకుంటారంట. అడిగితే ఎవరి మీద చర్య తీసుకుంటారు? ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది. ఈ కొరత కారం ప్రభుత్వం తాలూకా విధానం వారు చేస్తున్న
అవినీతి కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమం జరిగింది. అందుకే రైతులు ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నా. ఇది రికార్డ్. అదండి వెళ్దాం మీరు నేను ఊరిలోకి చూద్దాం. ఎక్కడ ఏసీలో కూర్చొని సొన్నాయి నొక్కులు నొక్కడం కాదు. సమస్య వస్తే సమస్యని పరిష్కారం చేయడం కోసం ఆలోచించాలి. ఎదురుదాడి చేసి ఎన్నాళ్ళు ఎదురుదాడి చేస్తారు? ఎందుకు 5 సంవత్సరాలు కదా, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు యూరియా సమస్య రాలేదు, ఏం పంటలు పండలేదు. అప్పటికంటే అప్పుడే ప్రొడక్టివిటీ తగ్గిందా? చేయండి లెక్కలు చూడండి.